రవితేజ గారు తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇరుముడి సినిమాతో సంపాదించారు. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చాయో తెలిస్తే ఖచ్చితంగా అందరూ కూడా షాక్ అవుతారు. చాలామంది కూడా ఏమన్నారు, రవితేజ గారి పని అయిపోయింది, ఇంకా ఆయన సినిమాలు చేయకుండా ఉంటే బెటర్, ఎలాంటి కథ చేసినా ఎలాంటి డైరెక్టర్ని తీసుకొచ్చినా కూడా తనకి మాత్రం సెట్ అవ్వట్లేదు, ఇంకా తనకి యాక్టింగ్ చేయడం రాదు, పని మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది, సినిమాలు మానేసి ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది, ఈ విధంగా రకరకాల రూమర్స్ అన్నీ కూడా ఎంత ఘోరంగా ట్రోల్ చేశారంటే అంత ఘోరంగా ట్రోల్ చేశారు. కానీ వాళ్ళందరికీ కూడా చెంపపెట్టులాగా ఇరుముడి సినిమాతోని ఎంత గొప్ప సమాధానం చెప్పాడో థియేటర్స్ దగ్గర కనిపిస్తున్నటువంటి వాతావరణమే చెప్తూ ఉంది. ఎక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేసినా కూడా ఇరుముడి సినిమాలోని విజువల్సే కనిపిస్తూ ఉన్నాయి, అయ్యప్ప స్వామి భజనలు కనిపిస్తూ ఉన్నాయి, స్వామివారికి హారతులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే అది సినిమా థియేటర్ కాదు, అది ఒక దేవాలయం, అయ్యప్ప స్వామి యొక్క దీక్ష దేవాలయం అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అంత గొప్ప విజయాన్ని చూస్తూ ఉంది. అయితే ప్రీమియర్స్తో పాటు కలుపుకొని ఫస్ట్ డే కలెక్షన్స్ మొత్తం కూడా కలిపి ఇరుముడి సినిమాకి 25 కోట్ల వరకు అయితే రావడం జరిగింది. మరి రవితేజ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా లాంగ్ రన్లో ఈ సినిమాని మాత్రం ఇంకా ఏ సినిమా వచ్చినా కూడా ఈ సినిమాని ఆపలేదు, రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతుంది, అతి తక్కువ సమయంలోనే 100 కోట్లు కూడా సంపాదిస్తుంది, లాంగ్ రన్లో 500-600 కోట్లు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అండ్ బుక్ మై షోలో కూడా గంటకి 32,000కు పైగా టికెట్లు బుక్ అవుతూ ఉన్నాయి ఇరుముడి సినిమాకి. మరి రవితేజ గారు తనతో పాటు నడిచినటువంటి హీరోయిన్ కావచ్చు, తన కూతురు క్యారెక్టర్ కావచ్చు, ఎంత అద్భుతమైనటువంటి ప్రచారం అంటే వాళ్ళు ఎంతో న్యాచురల్గా వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారని చెప్పేసి మనకు అంటే ఒక్క 1 సెకండ్ కూడా అనిపించదు అనమాట. ఎంతో న్యాచురల్గా నిజంగా తండ్రి కూతురులో నిజంగా భార్యాభర్తలు అని చెప్పేసి ఎంతో న్యాచురాలిటీ అనేది కనిపిస్తుంది అనమాట. నీట్ అండ్ క్లీన్ స్క్రిప్ట్ అన్నమాట, క్వాలిటీ కావచ్చు, చాలా అద్భుతంగా ఉంది సినిమా. మొత్తానికైతే 10కి 20 మార్కులు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు చూసిన వాళ్ళందరూ కూడా. సో ఓవరాల్గా అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ 25 కోట్లు రావడం జరిగింది. మరి ఇంకా ఈ వీకెండ్ కావచ్చు, లాంగ్ రన్లో కావచ్చు, ఏ మేరకు సినిమా జనాలు మెప్పిస్తుంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తాన్ని కూడా థియేటర్ వరకు రప్పించుకుంటుంది అని చెప్పేసి మాత్రం చాలా స్ట్రాంగ్గా చెప్పొచ్చు. సో మరి మీలో ఎంతమంది ఇరుముడి సినిమాని చూశారు, మీకు ఏ విధంగా అనిపించింది, మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.